హోమ్ డే కేర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఆగండి. ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ అయితే మొత్తం మారిపోతుంది. అసలు హోమ్ డే కేర్ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీయా? అంత ఈజీ అయితే అందరూ స్టార్ట్ చేసేయాలి కదా, ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? హోమ్ డే కేర్ లో వీళ్ళు రోజంతా ఏం చేస్తారు? టీచర్స్ ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? అసలు ఒక డే అంతా కిడ్స్ తో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసుకోవాలని ఉందా? ఇంకా ఈ వీడియో ఏంటంటే ఓన్లీ డే కేర్ రన్ చేస్తున్న వాళ్ళకనే కాదు, డే కేర్ కానీ, ప్రీ స్కూల్ కానీ, లేకపోతే చైల్డ్ కేర్ సెంటర్ కానీ, పేరెంట్స్కైనా ఇంట్లో పిల్లల్ని ఉంచుకున్నప్పుడు ఊరికే కూర్చొని ఆడుకొని కాకుండా దాన్ని ఎలా స్ట్రక్చర్డ్గా పెట్టుకోవాలనేది కూడా మీరు ప్లాన్ చేసుకుంటే మీ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు హ్యాపీగా ఉంటారు. హ్యాపీ కిడ్స్, హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ వైఫ్, హ్యాపీ మామ్ ఆర్ హ్యాపీ డాడ్ కదా. సో అందరికీ బాగుండాలంటే మంచిగా పిల్లలకి ఒక రొటీన్ అయితే అలవాటు చేయండి. అసలు మీ చైల్డ్ హోమ్ డే కేర్కి వెళ్ళడం సేఫా కాదా? పేరెంట్స్ ఒక డే కేర్కి పిల్లల్ని పంపించాలంటే అసలు ముందు ఏమేం చూడాలి ఆ డే కేర్లో? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. నమస్కారం, అందరికీ నా ఛానల్కి స్వాగతం. సో ఈ ఛానల్లో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హోమ్ డే కేర్ ప్రొవైడర్గా నేను నా డే ఎలా ఉంటుంది, సో ఏమేమి అరేంజ్ చేసుకుంటాను, పిల్లలు రాకముందు ఏమేమి సెట్ చేసుకోవాలి, పిల్లలు వచ్చిన తర్వాత ఏమేమి అరేంజ్ చేయాలి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి అరేంజ్ చేయాలి, ఒక పేరెంట్స్కి హోమ్ డే కేర్కి కిడ్స్ని పంపించాలంటే ఆ నమ్మకం రావడానికి ప్రొవైడర్గా మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ తెలుసుకుందాం. హోమ్ డే కేర్లోనే అనే కాదు, పిల్లలు ఉండే ఎక్కడైనా సేఫ్టీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా, అది మన టాప్ ప్రయారిటీ అనమాట. సో పిల్లలు రాకముందే మనం చుట్టూ ఉన్న ప్లేస్లో ఏమైనా నైఫ్స్ కానీ, సిజర్స్ కానీ, ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ మనం మర్చిపోయి బయట వదిలేసినవన్నీ లోపల సేఫ్టీగా సెక్యూర్డ్గా ఉంచుకున్నామా లేదా అనేది చూడాలి. సో ఇప్పుడు బాత్రూమ్ యూజ్ చేసాం అనుకోండి, దాంట్లో ఏమైనా కెమికల్స్ లైక్ సోప్ కానీ, షాంపూస్ కానీ, సో ఇది బేసిక్ అనమాట. సో పిల్లలు ఉండే ప్లేస్లో, వాళ్ళకి అందే ప్లేస్లో ఇలాంటి ఏవి ఉండకూడదు అనమాట. ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ లాక్ చేసి ఉంచాలన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చేసే సేఫ్టీ చెక్స్ ఇవి. అండ్ డోర్స్ అన్ని లాక్గా ఉన్నాయా, కిందనేమి చెత్త చెదరం ఏం లేకుండా ప్లెయిన్గా నీట్గా ఉందా లేదా. పిల్లలు ఎంటర్ అయ్యేసరికి ఎవ్రీడే మనం ఒక కొత్త యాక్టివిటీ అనేది మనం తీసి ఉంచామనుకోండి, వాళ్ళు లోపలికి రావడానికే మనకి ఎక్సైటెడ్ ఫీల్ అయ్యి వస్తారనమాట. తర్వాత మనకి వన్స్ పిల్లలు రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఎంత వామ్గా, ఎంత ప్లెజెంట్గా వాళ్ళని హ్యాపీగా వెల్కమ్ చెప్తాము. అంటే మనం వాళ్ళు వచ్చేసరికి మనం డోర్ దగ్గరికి వెళ్ళి హలో, గుడ్ మార్నింగ్, ఏం చేసావు, ఎలా ఉన్నావు, సో ఇలా బేసిక్ థింగ్స్ అనమాట. మనం వెల్కమ్ చేయడమే వాళ్ళకి వామ్గా ఉండాలి. వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకొని హగ్స్ ఇచ్చి, వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ని వదిలేసి మన దగ్గరికి వస్తుంటారు కదా. సో మార్నింగ్ అనేది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే పిల్లలకి ఆ టైం ఇవ్వాలి, ఒక 5 minutes ఆ టైం ఇవ్వాలి. దానికి సింప్లిఫై చేయడానికి నేను ఏం చేస్తానంటే ఎవ్రీడే ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ వాళ్ళు చేసే టేబుల్ మీద అరేంజ్ చేస్తాను అనమాట. దాంతో ఏంటంటే అది ఏముందో చూడ్డానికని ఫస్ట్ లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత మిగతా కిడ్స్ని చూసి, మిగతా టాయ్స్ని చూసి వాళ్ళ పేరెంట్స్ని మర్చిపోతారు. బట్ ఆ పేరెంట్స్ డ్రాప్ ఆఫ్ దగ్గర నుండి వాళ్ళని మన టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చే ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చేయాలన్నమాట. సో ఏదైనా కొత్తగా చూపించడం కానీ, ఏదైనా ఇంట్రెస్టింగ్గా మాట్లాడడం కానీ, ఏదైనా స్టోరీ చెప్తాం, ఓ నిన్న ఏం జరిగిందో తెలుసా, చూద్దాం దా అని చెప్పి తీసుకురావడం అన్నమాట. సో అది బేసిక్ అనమాట. దానివల్ల కిడ్స్ మూడు హోల్ డేకి మనం ప్రిపేర్ చేస్తున్నట్టు అనమాట. ఇంకొకటి, ఏ డే కేర్ రన్ చేయాలన్నా స్కెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం కిడ్స్ ఒక 9కి వచ్చారనుకోండి, 9 నుండి 10 వరకు ఏం చేస్తున్నాం, 10 to 11 ఏం చేస్తున్నాం, 11 to 12 అనేది ఏం చేస్తున్నాం. సో అది స్కెడ్యూల్ అనేది మనకి ప్లాన్డ్గా ఉండాలన్నమాట. స్కెడ్యూల్ మనం రెడీ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే కిడ్స్కి ఒక రొటీన్ అలవాటు అవుతుంది. అంటే ఫస్ట్ రాగానే వాళ్ళ జాకెట్స్, షూస్ అన్నీ వాళ్ళ కబోర్డ్స్లో పెట్టుకోవాలి. సో ఈ నాలెడ్జ్ అనేది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయిస్తే ఒక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ ఇంట్లోకి రాగానే షూస్ ఇప్పాలి, జాకెట్ ఇప్పాలి, వాటిని కోట్ హ్యాంగర్కి హ్యాంగ్ చేయాలి, తర్వాత లోపలికి రావాలి. సో ఈ రొటీన్ అనేది వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. దానికి ఇనీషియల్గా మనకు టైం పడుతుంది, బట్ ఎవ్రీ డే సేమ్ థింగ్ ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో దీనికోసం మనం స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ సపోజ్ నా స్కెడ్యూల్కి వస్తే ఇలా, ఇప్పుడు 8:30 to 9 అయితే ఏం చేస్తాం, 9 to 9:30 ఏం చేస్తాం, 9:30 to 10 ఇది ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలకి ఈజీగా ఉంటుంది, మనకి ఈజీగా ఉంటుంది. డే అంతా వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, ఏం చేస్తారని అనుకోకుండా. ఇప్పుడు ఫర్ సపోజ్ 8:30 to 9 నేను తీసుకుంటే, ఇది మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు, ఓకే
ఓకే, మీకు రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో నేను స్క్రీన్ షాట్ తీసి పక్కన యాడ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ నేనేంటంటే 8:30 to 9 అనేది అరైవల్ అండ్ ఫ్రీ ప్లే. సో మార్నింగ్ వాళ్ళు రాగానే ఫ్రీ ప్లే అనమాట. ఫ్రీ ప్లే అంటే జనరల్గా ఏంటంటే మనం ఎవ్రీడే యాక్టివిటీస్ కాకుండా మొత్తం ఓవరాల్ మన డే కేర్ సెటప్లో కూడా కొన్ని టాయ్స్ బయట ఉంటుంది కదా. సో కిచెన్ అని చెప్పి సాఫ్ట్ ప్లే టాయ్స్ అని బ్లాక్స్ అని అవన్నీ ఫ్రీ ప్లే అనమాట. వాళ్ళు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. తర్వాత నేను సర్కిల్ టైం అని పెడతాను. సో సర్కిల్ టైం అని మీరు ఎప్పుడైనా విన్నారా? దాన్ని సింప్లిఫై చేయాలి అంటే ఏం లేదండి, పిల్లలందరూ ఒక సర్కిల్లో కూర్చొని టీచర్ ఆర్ ట్రైనర్ ఆర్ ప్రొవైడర్ చెప్పేది వింటూ, అంటే టీచర్ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ అని, రైమ్స్ అని, బుక్స్ రీడ్ చేయడం అని, లేకపోతే గుడ్ మార్నింగ్, గుడ్ డే, గుడ్ ఈవినింగ్ అని, విషెస్ నేర్పించడం అని, ప్లీజ్ అని, థ్యాంక్ యూ అని. సో ఇవన్నీ ఎంగేజ్ చేస్తాం అనమాట. సర్కిల్ టైం అనేది ప్రతి క్లాస్ రూమ్ సెటప్లో చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో ఏంటంటే ఎవ్రీ కిడ్కి 1-on-1 టీచర్తో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఒక సర్కిల్లో ఫామ్ అయ్యి కూర్చుంటాం కదా. సో వాళ్ళకి ఏంటంటే టర్న్స్ తీసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఫస్ట్ కిడ్స్ రాగానే మేము ఒక సాంగ్ పాడతాం. సో లైక్ హెల్లో హెల్లో కెన్ యూ క్లాప్ యువర్ హ్యాండ్స్, క్లాప్ క్లాప్ క్లాప్. అప్పుడు ఏంటంటే నేను క్లాప్ చేస్తే నన్ను చూసి కిడ్స్ క్లాప్ చేస్తారు. సో వాళ్ళకి మనం యాక్షన్కి రియాక్షన్ ఎలా ఇవ్వాలనేది తెలుస్తుంది. దాంతోపాటు మనం బుక్స్ రీడ్ చేస్తాం. బుక్స్ వల్ల మనకేంటంటే వాళ్ళ బిహేవియర్ని చాలా చాలా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఇఫ్ యూ సీ ఏదైనా ఒక కిడ్ పక్క వాళ్ళని కొట్టడం, లేకపోతే బుక్ లాక్కోవడం, లేకపోతే షేర్ చేయకపోవడం, లేకపోతే వాళ్ళ టర్న్ కోసం ఛాన్స్ కోసం వెయిట్ చేయకపోవడం. సో ఇవన్నీ మనం బుక్స్ రీడ్ చేస్తూ స్టోరీస్ కింద వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ సర్కిల్ టైంలోనే మనం చాలా లెర్నింగ్ ఇవ్వగలం. సో ఫర్ సపోజ్ వెదర్ గురించి మాట్లాడుకోవచ్చు, డేట్ గురించి మాట్లాడుకోవచ్చు, టైం గురించి మాట్లాడుకోవచ్చు. ఫర్ సపోజ్ మేము క్యాలెండర్ అనేది రీడ్ చేస్తాము, అంటే ఎవ్రీడే ఒక క్యాలెండర్ లాగా సెటప్ చేసుకుంటాము. నేను పక్కన శాంపిల్ పెడతా. సో దాంట్లో ఏంటంటే ఈరోజు ఏ డే, సో మండే, ట్యూస్డే, వెన్స్డే, అండ్ డేట్ ఏంటి, ఈరోజు 24, 25 అలా. దాంతోపాటు టైం. సో మొత్తం మనం చెప్తాం అనమాట. దాంతోపాటు నేను ఏం చేస్తానంటే వెదర్ ఎలా ఉంది బయట, కెన్ యూ గో టు ద విండో అండ్ చెక్ ఈజ్ ఇట్ హాట్ ఆర్ ఈజ్ ఇట్ సన్నీ, ఈజ్ ఇట్ కోల్డ్ ఆర్ ఈజ్ ఇట్ రెయినీ అని చెప్పి మనం ఏంటంటే వాళ్ళకి వొకాబులరీ ఇస్తున్నాం, వర్డ్స్ ఇస్తున్నాం. హాట్, కోల్డ్, లేకపోతే సమ్మర్, వింటర్, స్ప్రింగ్. సో సీజన్స్ చెప్తున్నాం, క్యాలెండర్ చెప్తున్నాం, మంత్ చెప్తున్నాం, లైక్ జనవరి, ఫిబ్రవరి మంత్ అన్ని చెప్తున్నాం. సో ఇలా మోర్ నాలెడ్జ్ని వాళ్ళు కూర్చొని జస్ట్ ఆడుకుంటూనే నేర్పిస్తున్నాం అనమాట. మనం ఏమి స్పెసిఫిక్గా కూర్చొని ఇది చెయ్యు, ఇది ఆల్ఫాబెట్, ఇది 1 2 అలా అవసరం లేదు. పిల్లలకి ప్లే ద్వారానే మనం యాక్టివిటీస్ ఇస్తూనే నాలెడ్జ్ని చాలా బాగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని. సో కొంతమంది అడుగుతారు సర్కిల్ టైంని ఎంతసేపు చేయాలి, 1 hour చేయొచ్చా, లేకపోతే లేదండి. పిల్లల అటెన్షన్ స్పాన్ చాలా 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 తక్కువ ఉంటుంది. సో 1 to 2 years పిల్లలకి మ్యాక్సిమం 5 minutes, 5 to 7 minutes కూర్చోగలరు అంతే, అంతకన్నా ఎక్కువ కూర్చోలేరు. సో దాంట్లోనే ఆ టైంని ఎలా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. అదే కొంచెం 2 to 3 years పిల్లలు, 2.5 to 3 years పిల్లలు అనుకుంటే వాళ్ళు కొంచెం అటెన్షన్ స్పాన్ ఉంటుంది అనమాట. సో మీరు మీ దగ్గర ఉన్న కిడ్స్ ఏ ఏజ్ గ్రూప్ ఉన్నారు అన్న దాన్ని బట్టి మీరు మీ సర్కిల్ టైంని ప్లాన్ చేసుకోండి. పిల్లలకి, చిన్నోళ్ళకి మరీ పెద్ద పెద్ద బుక్స్ చెప్తే వాళ్ళకి అంత ఓపిక ఉండదు, అంత పేషెన్స్ ఉండదు. సో మీరు వినట్లేదు అని చెప్పి మీరు ఫ్రస్ట్రేట్ అవ్వగలరు. సో మీ దగ్గర ఉన్న ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ బట్టి మీ స్కెడ్యూల్ అనేది సర్కిల్ టైమ్ అండ్ బుక్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ స్నాక్ ఇప్పుడు 9కి వస్తారు, 9 to 10:30, 11కి మనం మార్నింగ్ స్నాక్ ఇస్తాం అనమాట. సో నా స్కెడ్యూల్లో సర్కిల్ టైం తర్వాత నెక్స్ట్ ఉండేది మార్నింగ్ స్నాక్. సో మార్నింగ్ స్నాక్ టైంలో జనరల్గా ఏం చేస్తానంటే పిల్లలతో పాటు నేను కూడా నా స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని వాళ్ళతో కూర్చొని తింటా. సో తిన్నప్పుడు ఏమవుతుందంటే నేను వాళ్ళకి ఏమేం కలర్స్ ఉన్నాయి మన టేబుల్లో, ఎవరి దగ్గర ఏముంది, సో ఏం ఫుడ్ ఉంది, ఈజ్ ఇట్ హాట్ ఆర్ ఈజ్ ఇట్ కోల్డ్, ఈజ్ ఇట్ హార్డ్, ఈజ్ ఇట్ సాఫ్ట్. ఫర్ సపోజ్ క్యారెట్ ఉందనుకోండి, అది హార్డ్. ఇంకొక సంథింగ్ సమ్ ఫ్రూట్ ఏదో ఉందనుకోండి, గ్రేప్స్ ఆర్ సంథింగ్ కొంచెం సాఫ్ట్ ఉంటాయి. సో మనం ఆ డిఫరెన్సెస్ కూడా వాళ్ళకి మాట్లాడుతూ వాళ్ళ క్యూరియాసిటీ పెంచచ్చు అనమాట. నేను ఎలా చేస్తానంటే కిడ్స్ ఒకవేళ ఏదైనా ఫ్రూట్ తినను అంటే అది నేను బైట్ చేసి యమ్మీ అని మీరు ట్రై చేయండి, నేను అంటున్నాను కాదు, కానీ మీ కిడ్స్తో మీరు ఇంట్లోనైనా మీ కిడ్స్తో మీరు ట్రై చేయండి. సో కిడ్స్కి కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది. కెన్ ఐ ట్రై ఇట్, కెన్ ఐ టేస్ట్ ఇట్ అని అడుగుతారనమాట. సో అదే టైంలో మనం కొంచెం
టేబుల్ మేనర్స్ నేర్పించవచ్చు, బేసిక్ స్కిల్స్ నేర్పించవచ్చు. సో ఫుడ్ కూడా మనం కిడ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలకి స్పూన్తో తినడం రాదు కదా, సో మనం అది స్టెప్ బై స్టెప్గా చెప్తాం అనమాట. నేను పికప్ ద స్పూన్, బెండ్ ఫార్వర్డ్, put it in your mouth and chew it. ఇలా చూపిస్తా, నమ్ అలా తినాలి అన్నట్టు చూపిస్తా అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఒక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళ స్పూన్తో వాళ్ళు తినడం వస్తుంది, చుట్టుపక్కల వంపకుండా వస్తుంది. సో ప్రాసెస్ అనేది టైం పట్టచ్చు, బట్ స్టిల్ వాళ్ళైతే త్వరగానే నేర్చుకుంటారు. నెక్స్ట్ చూస్తే మన స్కెడ్యూల్లో అవుట్డోర్ ప్లే ఉంటుందన్నమాట. సో పిల్లల్ని ఎవ్రీడే ఒక 30 to 40 minutes అయినా బయటికి తీసుకెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పిల్లలు ఎవ్రీడే అవుట్ సైడ్ టైం స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రన్నింగ్ నేర్చుకుంటారు, జంపింగ్ నేర్చుకుంటారు, అండ్ క్లైంబింగ్ నేర్చుకుంటారు. మెయిన్ వాళ్ళలో ఉన్న టాంట్రమ్స్ చాలా 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 తగ్గుతాయి. మీరు చూడండి, పిల్లల్ని ఎప్పుడైనా బయటకు తీసుకెళ్ళి పార్కులకు తీసుకెళ్ళి బాగా ఆడిపించిన తర్వాత టాంట్రమ్స్ అనేవి చాలా తగ్గుతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు బాగా ఆడి 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 అలసిపోతారు, అండ్ వాళ్ళ మూడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బయట పిల్లలు ఆడుకోవడం వల్ల వాళ్ళకి స్ట్రెంగ్త్ బాగా డెవలప్ అవుతుంది, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ బాగా వస్తుంది. నేచర్లో ఉన్నప్పుడు కిడ్స్ ఎప్పుడైనా వాళ్ళ ఫోకస్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, చాలా కామ్గా ఉంటారు, ప్లెజెంట్గా ఉంటారు, టాంట్రమ్స్ తగ్గుతాయి, అండ్ బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మనకి సన్లైట్ వస్తుంది, వైటమిన్ డి వస్తుంది, ఎన్నో బెనిఫిట్స్ అండి. సో ఎవ్రీ డే మీరు స్కూల్లో కిడ్స్ అవ్వండి, మన నార్మల్ కిడ్స్ అవ్వండి, ఎవ్రీ డే అవుట్ సైడ్ ప్లే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన దాంట్లో చూస్తే స్టోరీ టైం. సో స్టోరీ టైం ఏంటంటే బయట బాగా అలసిపోయి వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కొంచెం కామ్గా రిలాక్స్గా అయిన తర్వాత మనం ఒక స్టోరీ చెప్పామనుకోండి, కిడ్స్కి ఫోకస్ పెరుగుతుంది, ఇమాజినేషన్ పెరుగుతుంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. సో మనం ఏదైనా స్టోరీ చెప్తుంటే వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు, ఓ ఈ క్యారెక్టర్ ఇలా అవుతుందన్నమాట, ఓ ఇలా అవుతుందన్నమాట అన్నట్టు మనం ఇమాజినేషన్ స్కిల్స్ అనేది బాగా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాం. సో ఎన్ని స్టోరీస్ వీలైతే అన్ని స్టోరీస్ కిడ్స్కి చెప్పండి. అండ్ ఎమోషన్స్ గురించి తెలుస్తాయి, ఫీలింగ్స్ గురించి అర్థమవుతాయి, మెయిన్ లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం అనేది వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే మనం స్టోరీస్ చెప్తూ ఉంటే స్టోరీ ఎండింగ్ వచ్చేసరికి వారి క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది కదా. సో ఎక్కువసేపు కూర్చోవడం వస్తుంది అనమాట పిల్లలకి. రీడింగ్ హ్యాబిట్ అనేది వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనం స్టోరీ చెప్తూ వాళ్ళకి బుక్లో ఇమేజెస్ చూపిస్తూ వాళ్ళకి అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి ఆ క్యూరియాసిటీ పెరిగి మనం బుక్ అంతా రీడ్ చేసిన తర్వాత వాళ్ళకి బుక్ ఇచ్చి వాళ్ళని చదువుకోమనండి ఇచ్చామనుకోండి, వాళ్ళు రిపీట్ చేస్తుంటారు. మీరు విని చూడండి, ఎప్పుడైనా మనం స్టోరీ అంతా చెప్పేసి కిడ్స్కి ఆ బుక్ ఇస్తే వాళ్ళే దాన్ని చూస్తూ ఇమాజినేషన్ అనేది ఆలోచించుకుంటూ వాళ్ళ భాష మనకు అర్థం కాకపోయినా ఇమాజిన్ చేసుకుంటారు, వొకాబులరీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అండ్ కిడ్స్ కి టీచర్స్ కి ఉన్న బాండింగ్ కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట మనం స్టోరీ చెప్తున్నప్పుడు. నెక్స్ట్ చూస్తే ఫ్రీ ప్లే అండ్ ఎక్స్ప్లోరేషన్ పెట్టానమాట. సో ఈ ఫ్రీ ప్లేలో ఏమవుతుందంటే కిడ్స్ కి వాళ్ళ చాయిస్, వాళ్ళకి నచ్చింది వాళ్ళు పిక్ చేసుకునే ఛాన్స్ అనేది మనకి ఇస్తామన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ పెరుగుతుంది, వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది వస్తుంది అనమాట. సో వాళ్ళు ఫ్రీగా మొత్తం టాయ్స్ అన్ని ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి నీకు నచ్చింది పిక్ చేసుకో అన్నప్పుడు వాళ్ళకి ఏది ఇష్టం అనేది మనకి వాళ్ళ గురించి తెలుస్తుంది. అండ్ వాళ్ళకు కూడా ఆ ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళకి నచ్చిన యాక్టివిటీ వాళ్ళు పిక్ చేసుకోవడం అనేది తెలుస్తుంది అనమాట. సో కొన్ని స్ట్రక్చర్డ్ ఉంటే బాగుంటాయి, కొన్ని ఏమో ఫ్రీ ప్లే ఉండాలన్నమాట. సో మనం డిజైన్ చేసుకున్న స్కెడ్యూల్లో మిక్స్ ఆఫ్ అన్ని యాక్టివిటీస్ అన్నీ ఉండాలి. సర్కిల్ టైంలో మనం కూర్చొని ఫోకస్డ్గా చెప్తాము, ఫ్రీ ప్లే టైంలో వాళ్ళకి చాయిస్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ మనం చూస్తే లంచ్. సో కిడ్స్కి హెల్దీ మీల్స్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాషింగ్టన్ స్టేట్ మనకి రూల్ ప్రకారం ఏముంటుందంటే ఎవ్రీ డే కిడ్స్కి మనం ప్రొవైడ్ చేసిన మీల్లో ఒక ఫ్రూట్, ఒక మీల్లో ఒక వెజిటబుల్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. ఏదో మార్నింగ్ స్నాక్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ. అండ్ అది కాకుండా 10 years లోపల పిల్లలకి పాలు కూడా ఇవ్వడం అనేది మ్యాండేటరీ అనమాట. సో హెల్దీ ఫుడ్ పెడితే ఏమవుద్దంటే మనం ఫుల్ ఆడుకుంటారు, తర్వాత వచ్చి మంచి ఫుడ్ తింటారు, తర్వాత ఏం చేస్తారు, చక్కగా బొబ్బుంటారు. మనమేనా అదే కదా చేస్తాము. సో అది మనం తర్వాత క్వైట్ టైం ఆర్ నాప్ టైం అని చెప్పి ఉంటుంది అనమాట. సో కిడ్స్ బిలో 6 years వాళ్ళకి నాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం పడుకున్నప్పుడు బ్రెయిన్లో సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి
వాళ్ళు మళ్ళీ లేచిన తర్వాత ఫ్రెష్గా యాక్టివ్గా మళ్ళీ ఇంకా నేర్చుకోవడానికి వాళ్ళ బ్రెయిన్ అనేది రెడీగా ఉంటుంది. సో రెస్ట్ టైం అనేది పిల్లలకి కాదు, మనకు కాదు, అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆఫ్టర్ న్యాప్ మళ్ళీ మనం ఒక స్నాక్ అయితే ఉంటుంది కిడ్స్కి. తర్వాత గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. దాంట్లో ఏంటంటే మ్యూజిక్ ఉంటుంది. ఎవ్రీ కిడ్కి మ్యూజిక్ అనేది వాళ్ళ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనమాట. అంటే మనం రైమ్స్ పాడుతూ వాళ్ళతో పాటు మనం ఇప్పుడు బేబీ షక్ డిడ్డు అంటే మనం చెప్తే మనల్ని చూసి పిల్లలు కూడా పాడడం నేర్చుకుంటుంటారు. వాళ్ళతో పాటు మనము నించొని డాన్స్ వేసి లేకపోతే పాటలు పాడుతూ మూమెంట్ ఇస్తూ, సో వాళ్ళకి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి బాగుంటుంది, బాడీ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ మూడ్ బాగుంటుంది, వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి, మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు సాంగ్ పాడతాము, ఒక లైన్ తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది. సో ప్రతి క్లాస్ రూమ్లో మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ మీ డేలో ఒక 10 to 15 minutes అయినా మ్యూజిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మ్యాక్సిమం మీరు పాడుతూ పిల్లల చేత రిపీట్ చేయండి. లేదంటే ఇప్పుడు మనకి ఆడియో సిస్టమ్స్ లైక్ అలెక్సా వచ్చింది, లేదంటే మనం చిన్న వాట్ ఈస్ ఇట్ కాల్డ్ ప్లేయర్, సిడి ప్లేయర్ లాంటిది పెట్టైనా వాళ్ళకి మీ స్కెడ్యూల్లో మ్యూజిక్ అనేది ఇంక్లూడ్ చేయండి. ఫస్ట్ మెయిన్ అనుకున్న ఎనర్జీ అంతా రిలీజ్ అయిపోతుంది అనమాట. గెంతుతారు, డాన్స్ వేస్తారు, వాళ్ళకి మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, కోఆర్డినేషన్స్ పెరుగుతాయి. తర్వాత అంటే ఈ చేత్తో ఒకటి చేస్తాం, ఈ చేత్తో ఒకటి చేస్తాం. సో నేను ఇంకొక వీడియోలో మీకు ఏం చేస్తానంటే నాకు తెలిసిన సాంగ్స్ అన్నీ కూడా ఒక లూప్ ఒక వీడియోలో చేసి బేసిక్ సాంగ్స్ కిడ్స్కి ఏమేమి స్టార్ట్ చేస్తే బాగుంటాయి, అవి ఎలా చేస్తే బాగుంటాయి అనేది మీకైతే నేర్పిస్తా. అండ్ నా ఛానల్లో చాలా యాక్టివిటీస్ షార్ట్స్లో నేను తీసాను అనమాట. మన దగ్గర ఏ టాయ్స్ లేకపోయినా పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయొచ్చు అనేది ఇంట్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒక 20 to 30 వీడియోస్. ఇంకా మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కింద కామెంట్స్ చేస్తుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్ వచ్చి నేను కూడా ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో మంచి మంచి చేయాలి, నా వల్ల ఇంకొకరికి ఒక విషయం తెలుస్తుంది, ఒక నాలెడ్జ్ నేను పాస్ చేస్తున్నాను అని నాకు హ్యాపీనెస్ ఉంటుంది. సో ర్యాప్ అప్ ఆర్ పికప్ టైం వచ్చేసరికి కిడ్స్ ఏంటంటే వాళ్ళు తీసిన టాయ్స్ అన్ని క్లీనప్ చేయించడం అనేది నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యేది. కిడ్స్కి ఏంటంటే మొత్తం అన్ని తీయడం, డంప్ చేయడం వస్తుంది, కానీ దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ తెచ్చారో ఆ ప్లేస్లో పెట్టడం అనేది చాలా చాలా కష్టం అనమాట. సో అది నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బిఫోర్ ఏదైనా యాక్టివిటీ ఒక దాని నుండి ఇంకొక యాక్టివిటీకి ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు సో వాళ్ళు తీసినవన్నీ లోపల పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు లైఫ్ ఈజీ ఉంటుంది అనమాట. టాయ్స్ క్లీనప్ అవుతుంటేనే మనం కామ్గా ట్రాన్సిషన్ అనేది అవుతుంది అనమాట. సో మన డేని కామ్గా పీస్ఫుల్గా ఎండ్ అవుతుంది. సో ఫైనల్గా పేరెంట్స్ పికప్కి వచ్చే టైంకి దాట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ టైం. సో జనరల్గా మార్నింగ్ పేరెంట్స్ కిడ్స్ని డ్రాప్ చేస్తున్నప్పుడు బిజీగా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. అండ్ మనకు కూడా అందరు కిడ్స్ వస్తుంటారు, మనం యాక్టివిటీస్ చేయాలి అని చెప్పి చాలా బిజీగా ఉంటుంది అనమాట మార్నింగ్ టైం. సో కిడ్స్ డే గురించి మాట్లాడడానికి మనకు మంచి దొరికే టైం ఏంటంటే ఈవినింగ్ పికప్ టైంలో. సో వాళ్ళ డే అంతా ఏం చేశారు, ఈ రోజు ఏం కొత్తది నేర్చుకున్నారు, ఏమైనా కొత్త వర్డ్స్ మాట్లాడారా, ఏమైనా కొత్త ఫుడ్ ట్రై చేశారు. సో ఇలా పేరెంట్స్కి మనం కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక పేరెంట్కి టీచర్కి మధ్యన ఉన్న రిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కిడ్స్ గ్రోత్ కానీ లేకపోతే పేరెంట్స్కి మన మీద ట్రస్ట్ బిల్డ్ అవ్వడం కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మనం డే అంతా కిడ్స్ ఏమేమి చేశారనేది బ్రీఫ్గా ఒక 5 minutesలో అప్డేట్ ఇస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఫైనలీ ఇంత బిజీ డే ఉంటుంది ప్రీ స్కూల్ టీచర్స్ది ఆర్ చైల్డ్ కేర్ టీచర్స్ది. సో ఇన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి, ఇన్ని బిహేవియర్స్ని హ్యాండిల్ చేయాలి, ఇంతమంది కిడ్స్ని హ్యాపీగా ఉంచాలి, మనము హ్యాపీగా స్ట్రెస్ లేకుండా ఉండాలంటే స్కెడ్యూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా స్కెడ్యూల్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఫైనల్ థింగ్ ఏంటంటే మొత్తం టాయ్స్ అన్ని వాళ్ళ చేత వాళ్ళు ఉన్నప్పుడే మోస్ట్ ఆఫ్ ద టాయ్స్ ఎక్కడక్కడ పెట్టేస్తాం కదా. సో నేను డే అంతా ఏం చేస్తానంటే పిల్లలు ఏదైనా నోట్లో పెట్టుకున్న టాయ్స్ కానీ ఏమైనా ఉంటే మొత్తం అన్ని ఒక బాక్స్లో సపరేట్గా పెడతా. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాటన్నిటిని దాంతోపాటు మిగతా వాటన్నిటిని కూడా శానిటైజ్ చేసి, క్లీన్ చేసి, ర్యాపప్ చేసి, స్వీపింగ్ అండ్ మాపింగ్
ఇక్కడ ఈజీగా మాకు అవ్వడానికి రీజన్ ఏంటంటే మాకు రోబో వాక్యూమ్స్ ఉంటాయి. రోబో వాక్యూమ్స్లో కూడా మాప్ అండ్ క్లీన్, మాప్ అండ్ వాక్యూమ్స్ ఉంటాయి. సో దానివల్ల నా లైఫ్ అనేది చాలా 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 పీస్ఫుల్గా ఉందన్నమాట. సో దాని లింక్ కూడా కావాలంటే చెప్పండి, నేను మీకు మెసేజ్ చేస్తా. అది కూడా ఇంతకు ముందు నేను రోబో వాక్యూమ్ చిన్నది తీసుకున్నా. సో ఎవ్రీడే నేను ట్రాష్ క్లీన్ చేయడం, వాటర్ ఫిల్ చేయడం అనేది ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా పెద్దది తీసుకున్నా అనమాట కాస్కోలో. సో దానివల్ల ఏంటంటే ట్రాష్ ఎంటీ చేయాల్సిన అవసరం లేదు ఎవ్రీడే. అంటే దానికి ట్యాంక్స్ ఉంటాయి కాబట్టి 2 days or 3 daysకి ఒకసారికి ఎండ్ ఆఫ్ ద డే మారిస్తే సరిపోతుంది అనమాట. సో మీ లైఫ్ని ఎలా సింప్లిఫై చేయాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ టాస్క్ని ఎలా సింప్లిఫై చేయాలి, ఎంత పీస్ఫుల్గా, ఎంత ఈజీగా మీ డే అనేది సాగాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సో ప్లాన్ వెల్, స్కెడ్యూల్ వెల్. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలనేది నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.